నీచ జర్నలిజం అనేటటువంటిది వర్ధిల్లుతున్నటువంటి వేళ, నిజాలు చచ్చిపోతున్న వేళ, ప్రజలకి ఏదీ తెలియని తరం తయారైపోతుంది. విశాఖ ఉక్కును కాపాడే బాధ్యత చంద్రబాబుదే. నిన్న ప్రజా సంఘాలు వీళ్ళందరూ కలిసి కూర్చుని మాట్లాడారు. ఇక్కడ విశేషం ఏంటంటే, తెలుగుదేశం అధికారంలో ఉంది కాబట్టి అబ్బాయి ఏ ప్రైవేటీకరణ జరగట్లేదు, అక్కడ ఉన్నటువంటి అంతా కూడా పర్ఫెక్ట్, ప్రైవేటీకరణ ఆపాం అని బీజేపీ చెప్తోంది, తెలుగుదేశం చెప్తోంది. వీళ్ళందరూ ఇదివరకు కూడా బీజేపీ అదే చెప్తే తెలుగుదేశం అప్పుడు లేదు ప్రైవేటీకరణ చేస్తున్నారని చెప్పింది. పవన్ కళ్యాణ్ అయితే మీకు కారం తినండి, కాస్త రాసుకోండి ఒంటికి, అది ఇది అని చెప్పారు. అప్పుడు ఏం ప్రైవేట్ చేయలేదు, ఇప్పుడు ఏం ప్రైవేట్ చేయలేదు. విభాగాల వారి ప్రైవేటీకరణ చేసేస్తున్నారు. టోటల్ విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ చేయరు, దాంట్లో పనులన్నీ ప్రైవేట్కి ఇచ్చేస్తారు. శానిటేషన్ ప్రైవేటు, బాయిలర్ ఆపరేషన్స్ ప్రైవేటు, ఇట్లాగా టోటల్ దాన్ని ప్రైవేట్ చేయరు, డిపార్ట్మెంట్స్ వైడ్గా ప్రైవేట్ చేస్తారు. అదే కనుక వైసీపీ అధికారంలో ఉంటే తెలుగుదేశం జనసేన అది ప్రైవేట్ అయితే వీళ్ళు నిద్రపోతున్నారు, అదేది మనకి పళ్ళు లేని దానికి పళ్ళు దోముతున్నారు లాంటి స్టేట్మెంట్లు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు వైసీపీ ఆ స్టేట్మెంట్లు ఇస్తోంది, మీరు ప్రైవేట్ చేస్తుంటే చూస్తా కూర్చుంటున్నారు అన్నటువంటి ప్రజా సంఘాలు వీళ్ళు మాట్లాడుతున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ముయ్యరు, అమ్మరు, ప్రైవేట్ చేస్తారు, డైరెక్ట్గా కాదు డిపార్ట్మెంట్లు వైడ్గా. బికాజ్ నిన్న ఆయన భర్తే చెప్పారు కదా, అక్కడ ఉన్నటువంటి ఎంపీ ఏమని, అక్కడ అవసరానికి మించిన సిబ్బంది ఉన్నారు. ఒక ప్రైవేట్ స్టీల్ ప్లాంట్లో 1000 మంది పనిచేస్తే పని ఇక్కడ 10,000 మంది చేస్తారు. అసలు ఎంప్లాయీ పక్కకి వెళ్ళిపోతాడు, ఆ ఎంప్లాయీ ప్లేస్లో ఎవరో వేరే వాళ్ళు చేస్తారు. అసలు జీతం అతను తీసుకుని అతను వీళ్ళకి జీతం ఇస్తాడు, అతని తరపున వీళ్ళని పని చేస్తే ఒప్పుకోవాలి. అలా నడిచిపోయింది వ్యవస్థ. ఇప్పుడు అదే తగ్గించుకొస్తున్నది. ఎక్స్ట్రా స్టాఫ్ని తగ్గించుకోవడం, అట్లాగే ఇట్లా చేయలేమన్న వాళ్ళని వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకోమని చెప్పేసి ఆ ప్యాకేజీ డబ్బులు ఇచ్చేయడం, ఇవి చేస్తున్నారు. ఇదంతా ప్రైవేటా అంటే డిపార్ట్మెంటల్ ప్రైవేటైజేషన్ జరుగుతుంది. బట్ ప్లాంట్ మాత్రం ముయ్యరు. ఇది క్లియర్. వాస్తవంగా ఇది రైటా రాంగా ఎవరికి వాళ్ళు చర్చించవచ్చు, అంతేగాని బూతులు దోషంలో అక్కర్లేదు.